ముందుగా శరత్ చౌదరి గారు ఏం చెప్తారు సార్? అంటే అనుకున్నట్లుగానే గత 5 ఏళ్ల విషయానికి సంబంధించి మాట్లాడదాం. అంతకన్నా ముందు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ప్రకటించబోతా ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ఆమోదం కూడా తెలిపినట్టు తెలుస్తూ ఉంది. సరే, స్టీల్ ప్లాంట్కి సంబంధించి కార్మికులు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవడము, ఆ తర్వాత ప్రభుత్వం నడిపించడం కావచ్చు, కార్మికులను ఆదుకునే అంశం గురించి వారు ఎప్పటి నుంచో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనుకున్నట్లుగానే ఇక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం, లాభాల బాటను నడిపించాలంటే ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాల మీద కూడా చర్చ జరగడం. ఏం చెప్తారు సార్? నవీన్ గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ స్టీల్ ప్లాంట్ మనకి ఎన్నో ప్రాణత్యాగాలతోటి ఆంధ్రప్రదేశ్ లో 1970లో ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేయడం, దానికి శంకుస్థాపన చేయడం కానీ ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి 2021లో ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ ప్రైవేటీకరణ అనౌన్స్ చేసిందండి. ఆ ప్రైవేటీకరణ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మేము ఎప్పుడూ కూడా స్టీల్ ప్లాంట్ అనే దానికి వ్యతిరేకంగానే ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అనే దాంట్లో మేము ముందున్నాము. దాంతో పాటుగా అక్కడ కార్మికులకు కూడా మా సంఘీభావాలు కావచ్చు ఇవన్నీ ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో గంటా శ్రీనివాస్ గారు కూడా అప్పట్లోనే రిజైన్ చేశారు. అది మనందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత కూడా ఎన్నికల వచ్చే టైం కూడా ప్రైవేటీకరణ అనేది జరగదు అని మేము ఘంటాపథంగా క్లియర్ గా చెప్పడం జరిగింది. విశాఖ ప్రైవేటీకరణ అనేది జరగదు, ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది ప్రజల్లో నాటుకున్న ఒక సెంటిమెంట్ అన్నమాట. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం చేయి జారిపోకుండా చూసుకునే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం తీసుకుంటుందనని మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాము. అందులో భాగంగా ఇప్పుడు స్టీల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కుమారస్వామి గారు కావచ్చు, మన స్టేట్ మినిస్టర్ వచ్చేసరికి శ్రీనివాస వర్మ గారు కావచ్చు, వారు పలుసార్లు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ని విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా విశాఖ ఎంపీ భరత్ గారితో కూడా కలిసి అక్కడ ఉన్న ఉద్యోగస్తులతోటి అందరితోటి కూర్చొని డిస్కషన్ జరిపి దగ్గర ఇప్పుడు ఒక 18,000 కోట్లు మనకేమన్నా అందుబాటులోకి రాగలిగితే దీని ప్రైవేటీకరణ అనేది అసలు జరగద్దు, చేయాల్సిన అవసరం కూడా ఉండదు, మనం ఇది నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకెళ్లొచ్చు అని వారు డిస్కస్ చేసుకోవడం. అప్పుడున్న పరిస్థితుల్లో ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్లుగా ఒక 1650 కోట్లు కేంద్రం 2 విధాలుగా ఇచ్చారు. ఒక 500 కోట్లేమో జిఎస్టి చెల్లింపులలో భాగంగా ఇచ్చారు, ఇంకొక 1150 కోట్లు వచ్చేసరికి ముడి సరుకులు కొనుక్కోవడానికి ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసరికి మనకి ప్రస్తుతం ఉన్న లాసులు ఏంటి, ఎందుకంటే ఇది ప్రతి ఏటా 7.3 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసే ఒక ప్లాంట్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే బేసిక్ గా ముడి సరుకులు లేకపోవడం కావచ్చు, లేదు అని అంటే అప్పుల భారం. ఇప్పుడు ఇదివరకు కొన్ని వర్కింగ్ క్యాపిటల్ కోసం కొన్ని అప్పులు చేయడం జరిగింది, దాన్ని వడ్డీకి పెరగటం కావచ్చు, తగినంత ఇన్పుట్ లేకపోవటం కావచ్చు, వీటి వల్ల ఏంటంటే కొంచెం లాసుల్లోకి వెళ్ళిన మాట వాస్తవం. దాన్ని ఇప్పుడు ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఏంటి అనే దాంట్లో భాగంగా అక్కడ ఉన్న మేనేజ్మెంట్ లో కూడా కొంతమందిని చేంజ్ చేసే ఆలోచనల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రిమైనింగ్ బీజేపీ ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ వేలో మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితుల్లో కావచ్చు, వీటన్నిటిలో దీన్ని లాసుల్లోకి తీసుకెళ్లారనేది ముందు నుంచి మనం చెప్తున్న విషయమే. అందులో భాగంగా దాని మీద కంప్లీట్ శ్రద్ధ పెట్టేసి ఇప్పుడు ప్రస్తుతం 11,500 కోట్లు మనకి ఈ రోజు రాబోతున్నాయి. అది యాక్చువల్ గా నిన్ననే ప్రెస్ మీట్ పెట్టాలి అని అనుకున్నారు కుమారస్వామి గారు కావచ్చు, శ్రీనివాస వర్మ గారు కావచ్చు, మన రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో శ్రీనివాస వర్మ గారు అక్కడికి వెళ్ళటం, ఆ మీటింగ్ కి వెళ్ళలేని పరిస్థితుల్లో అది క్యాన్సిల్ చేసి ఈ రోజుకి మార్చారు. అది ఇవాళ ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, విశాఖ ప్రాంతం ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే ప్రతి ఉద్యోగి కావచ్చు, ఇది ఒక మంచి కబురండి. మనం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తున్నట్లుగా ఇప్పుడు మొన్న వైజాగ్ కి మన మోడీ గారు వచ్చి 2,08,000 కోట్లకి సంబంధించిన ఇవి చేసినా కూడా వీళ్ళు చూడు విశాఖను డైవర్ట్ చేశారు, విశాఖ ఉక్కును డైవర్ట్ చేశారని ఒక బురద జల్లే ప్రయత్నం చేశారు ఈ వైసీపీ వాళ్ళు కావచ్చు, లేక కొన్ని బులుగు మీడియా సంస్థలు కావచ్చు. కానీ
మేము ఆ రోజు ఒకటే చెప్పాము, ఇప్పుడు ఒకటే చెప్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అందులో భాగంగానే ఈ రోజు కేంద్రం నుంచి మనకు అందిన ఈ వార్త. ఖచ్చితంగా దీన్ని భవిష్యత్తులో మంచి లాభాలు అంతే కదా. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం అంటే ఇంకా ప్రైవేటీకరణ ఉండదు, ఖచ్చితంగా నడిపిస్తారు అనేది క్లియర్. ఇంకా ఉండదు. ఖచ్చితంగా దీన్ని ఒక